శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గీతాబోధ పరమార్థం. ఏకం సహస్రం దేవకీ పుత్రగీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, ఏకో మంత్రస్య ఏకో మంత్రస్తస్య నామాని యాని, కర్మాప్యేకం తస్య దేవస్య సేవా. ఏకం సహస్రం దేవకీ పుత్రగీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, ఏకో మంత్రస్తస్య నామాని యాని, కర్మాప్యేకం తస్య దేవస్య సేవా. మానవుడు జన్మం నుండి మరణం వరకు ధర్మ అర్థ కామ మోక్షములనడి పురుషార్థాలందు అర్థకామములనే ఆశ్రయించి పలు దుఃఖములను అనుభవిస్తూ తను తనవారు శాశ్వతమని భావించి కోట్లాది రూపాయల విలువగల ఆస్తులను సంపాదించి తృప్తి లేక మనశ్శాంతికి నోచుకొనక ఇక్కట్లకు లోనగుచున్నాడు. అట్టి మానవుడు కష్టముల నుండి విడివడుటకు అనేక ధర్మశాస్త్రములను పరిశీలించి సాగినాడు. యజ్ఞ యాగాదులు సల్పి తరించాలని ప్రయాస చెందుతున్నాడు. కానీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి వంటి మహావాక్యాలను విని ముక్తి రాదా అంటూ నిరుత్సాహం చెందుతూ మరణ భయంతో పిరికివాడిగా మారిపోయి భగవంతుని దరిచేరు మార్గం కానరాక పిచ్చివాడై తిరుగుతున్నాడు. అట్టి చపల చిత్త మానవుని యందు చిత్త చాంచల్యం తొలగించి క్లైప్యం అనగా పిరికితనమును తొలగించి ధీరత్వం పెంచి ముక్తి నొందేలా చేయదలంచి కరుణామయుడైన పరమాత్మ ద్వాపర యుగాంతమందు కురుక్షేత్ర మహాసంగ్రామ సుముహూర్త సమయమైన మార్గశీర్ష శుక్ల ఏకాదశి పర్వదినమున సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. సర్వ ఉపనిషత్తులను గోవులుగా ముందుంచుకొని అర్జునుడనే జీవుని దూడ నిమిత్తమంగా బ్రహ్మ జ్ఞానామృతాన్ని వెతుకగా పరమాత్మ స్వరూపుడైన వ్యాస భగవానులు అమృతాన్ని భారతమనే కలశంలో నింపి ముముక్షువులకు సకల జీవులకు అందేలా చేశారు. ఆ అమృతమే గీతామృతం. అది భగవంతునిచే గానం చేయబడుచే భగవద్గీత. అలనాటి మార్గశీర్ష శుక్లపక్ష ఏకాదశియే గీతా జయంతి. గీత అనగా గానము అని అర్థం. పరాత్పరుడైన కృష్ణ పరమాత్మ 2 గానములు చేసినారు. వేణుగానం, దీని ద్వారా అలనాటి ద్వారకయందులి గోపగోపికలు శ్రీకృష్ణుడైన పరమాత్మను పొందారు. గీతాగానం, ఇది కలియుగ ఆరంభం నందు గానం చేస్తే వ్యాసులు భద్రపరిచి కలియుగంలో వారందరూ తరించుటకై మనకు అందించారు. గీత అనగా నుదుటి రాత లేక ఒక రేఖ. దీనిని ఆశ్రయించిన మన నుదుటి రాతను మార్చి జనన మరణ చక్రం నుండి విడుదల చేస్తుంది. ఇది భగవద్గీత. ఇది భక్తిపరంగా, అద్వైతపరంగా, జ్ఞానపరంగా ఎందరెందరో దీనిని ఆశ్రయించి వారి వారి భావపాత్రల యందు నింపుకొని పానం చేసి తరించారు. భగవద్గీత 18 పురాణాలు, 4 వేదములు, 9 వ్యాకరణాల సారంభై పంచమ వేదమై ప్రకాశించడి భగవద్గీత కేవలం వృద్ధులకని, సన్యాసులకని, మూర్ఛులకని కొందరు అంటారు. అలా చెప్పి పిల్లలను, యువకులను గీతా పఠనమునకు దూరము చేస్తున్నారు. అది వారి అజ్ఞానంగా గ్రహించాలి. గీతా పఠనము గృహస్థులకు కాదు, సన్యాసులకే అని కొందరి వాదము ఉంది. నిజానికి భగవద్గీత బోధించిన వాడు గృహస్థుడైన శ్రీకృష్ణుడే. వినిన అర్జునుడు గృహస్థుడే. గీతామృతం పానం చేసి తరించిన జనకాదులు గృహస్థులే. గీతాబోధ ద్వారా మానవ జీవన సరళి మారి సత్ప్రవర్తకుడు అవుతాడు. గీతను చదివిన వారికి పిరికితనం పోయి ధీరత్వము కలుగుతుంది. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం తత్సత్.